వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య అఫీషియల్. ఈ వీడియోలో నేను మా తమ్ముడు కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. అదేంటో మేము వెళ్తున్న టైంలోనే వర్షం పడింది. యాక్చువల్గా అయితే వాడు తిట్టాలి, బట్ తిట్టకుండా తీసుకెళ్ళాడు. ఎందుకంటే నేను 2 డేస్ నుంచి అడుగుతున్నా కాబట్టి. ఇంకిద్దరం కలిసి అయితే జూడియోకి వెళ్ళాము. మా బ్రదర్తో షాపింగ్ అంటే నాకు చాలా భయం. ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే నాకు భయం వేసేసిద్ది. ఎందుకంటే అస్సలకి టైం ఇవ్వడు. ఎక్కువసేపు తీసుకున్నామా అక్కడ ఎంతమంది ఉన్నా సరే అక్కడే తిట్టేస్తాడు. వాడు సపోర్ట్ చేసిన టైంలోనే మంచివి చూసి తీసేసుకోవాలి, లేకపోతే అస్సలు ఊరుకోడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే నా లుక్స్, ఫ్రాక్స్ ఎక్కడున్నాయని అటే వెళ్తాయి. అవి చూసిన తర్వాతే ఇంకా మిగతా అన్నది చూడడం స్టార్ట్ చేస్తాను. వాటి విషయంలో ఇంకా మాట వినగానే ఇంకా మా తమ్ముడు చూడగానే సరే ఇంకా బాగుంది తీసేసుకో అనేస్తాడు. వీడితో షాపింగ్ ఈరోజు నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. తిడుతూనే ఉంటాడు, బట్ సెలెక్ట్ చేసినంత వరకు అయితే చాలా బాగా సెలెక్ట్ చేస్తాడు. వెంటనే చెప్పేస్తాడు ఇదైతే నీకు పర్ఫెక్ట్ తీసేసుకోమని చెప్పేసి. జూడియోలో ప్రజెంట్ కలెక్షన్ అయితే నాకు అంతగా అనిపించలేదు, ఏదో నార్మల్గా ఉన్నాయి. మేబీ ఇది సీజన్ కాదు కాబట్టి అందుకు అలా ఉండుంటాయి. మేము ఇంకా అక్కడే తీసుకోవాలి కాబట్టి ఉన్న వాటిల్లోనే చూసి తీసుకున్నాము. ప్రజెంట్ షాపింగ్ ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ముందు పెట్టే వీడియోస్లో అర్థమైపోతుంది. శాండీ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే శాండీ ఉంటే వాడు మీరు చేసుకోండి అని వెళ్ళిపోయేవాడు. సో టైం తీసుకొని నచ్చింది తీసుకునేదాన్ని. ఈసారి మాత్రం వాడు ఏం చెప్తే దానికి నేను కాంప్రమైజ్ అయిపోయాను, ఎక్కడ తిడతాడో అని చెప్పేసి. ఈసారి అయితే ప్రతిదీ నాకు వాడే చూశాడు. నార్మల్గానే నేను చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాను ఏది తీసుకోవాలని చెప్పేసి. అంత ఈజీగా సెలెక్ట్ చేసుకోలేను, నేను కన్ఫ్యూజ్ అయిపోతుంటాను. ఎవరొకరు కావాల్సిందే. శాండీ ఉంటే బాగుండని నాకు అందుకే అనిపించింది. కానీ వీడు మొత్తానికైతే నాకు హెల్ప్ చేశాడు, మొత్తం వాడే చూశాడు నాకు. ఎక్సెస్ నాది ఎక్సెస్ గజ్జి, తీసుకోరా ఎక్సెస్.
ఇవి ట్రై చేశాక నా మైండ్లో చాలా డౌట్స్ వచ్చేసాయి. ట్రై చేయగానే నన్ను నేను చూసుకుంటుంటే, ఏంటి నేను ఇంత హైట్ తక్కువ ఉన్నానా? లేకపోతే ఇందులో ఇలా అనిపిస్తున్నానా? అందరు సన్నగున్నావంటారు, బట్ దీంట్లో చూస్తుంటేనేమో లావుగా అనిపిస్తున్నానని చాలా డౌట్స్ వచ్చేసాయి. బట్ మా బ్రదర్ వినలేదు. లేదు లేదు, నీకు అలా అనిపిస్తుంది, ఇవి నీకు చాలా సెట్ అయ్యాయని ఇవే తీసుకోమన్నాడు. ఇంకా ఇప్పుడు నవ్వు వచ్చింది కదా గజ్జి, నీకు నీ సెక్షన్ వచ్చింది కాబట్టి. మా బ్రదర్ అమ్మాయిల కంటే దారుణం. ఎన్ని కొన్నా కానీ ఇంకా ఇంకా కావాలనిపించింది. ఎప్పుడు చూడు ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ స్టోర్స్లో అయినా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాడు. గజ్జి పొట్ట వెనక్కి అనుకోవాలి. ఎప్పుడు వేసిన కలర్స్ వేస్తావు, ఎందుకు నాకు చెప్తావు? నిజం చెప్పాలంటే వీడే ఎక్కువ టైం షాపింగ్ చేస్తాడు. అందరికంటే వీడే టైం ఎక్కువ తీసుకుంటాడు. బట్ మమ్మల్ని అంటాడు. వీడు తీసుకునే వాటిలో మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. నచ్చిందే ఖచ్చితంగా తీసుకుంటాడు. అప్పుడు తీసుకోకపోయినా నెక్స్ట్ వచ్చి తెలియకుండా అయినా వాడికి నచ్చింది తీసుకుంటాడు. లేడీస్కైనా పర్లేదు కానీ జూడియోలో జెంట్స్కి అయితే అస్సలు నాకు అంత అనిపించలేదు. చాలా నార్మల్ కలెక్షన్ ఉన్నాయి, డిఫరెంట్గా ఏమీ లేవు. ఇంక ప్రజెంట్ తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి ట్రయల్ చేసి చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తే వాళ్ళకు కూడా ఏం తీసుకున్నాడు అన్నది చూపించాడు. ఫస్ట్ టైం 2 అవర్స్లో మా షాపింగ్ అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. ఇంకా బిల్లింగ్ అవి తీయడం కుదరలేదు. ఇంకా ఇది మా షాపింగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.